ఓకే. ఇది నిజమా కాదా అన్న డౌట్ ఉన్నప్పుడు ఆయన నిజమని ప్రూవ్ చేయడం ఒకటి మీకు బా అనిపిచ్చింది. చాలా చాలా. అంటే నేను స్టార్టింగ్ అంటే ఆధ్యాత్మికంగా రావడం 'ఒక యోగి ఆత్మకథ' బుక్. అందులో మొత్తం బాబాజీ గురించే ఉంటది సార్. నేను కూడా బాబాజీని చూడాలి నేను కూడా అనే తపనతో బాగా మెడిటేషన్ చేసేదాన్ని. నాకు కనిపించండి బాబాజీ, నాకు కూడా కనిపించండి అని. తర్వాత తర్వాత నేను బీవైఎం సర్వోత్తమ క్లాసెస్ విన్న తర్వాత మనము డివైన్ ఎనర్జీకి అంత హైగా వెళ్ళినప్పుడే వాళ్ళకు కూడా మనము వాళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే నా మా ఆ బాబాజీ నా చుట్టూ ఉన్న నా ఎనర్జీ బాబాజీకి నేను బాబాజీ ఎనర్జీని కనెక్ట్ అవ్వలేకపోతున్నాను కదా అని వదిలేసా 5 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఈ ఇయర్ నాకు బాబాజీతో చాలా కనెక్షన్. అయినప్పటికీ బాబాజీ ఇంత ఫ్రీగా ఉంటాడా? ఇంత ఫ్రెండ్లీగా ఉంటాడా? అసలు బుక్ నిజంగా నిజమేనా? అని అనుకున్న 1 ఆర్ 2 డేస్‌కి మెసేజ్ కరెక్ట్‌గా నేను కూర్చున్న ఆ ఒక్క మెసేజే నాకు వినిపించింది సార్. ఈ బుక్ నిజమా అన్న సందేహం నీకొద్దు సుమా, రాసుకో. ఇంకా అదే రన్ అవుతుంది. నిజంగా నిజమే. నా కోసం బాబాజీ మెసేజ్ పంపించాడేమో అన్నట్టు అనిపించింది. షాక్ అయ్యాను సార్. నిజంగా షాక్ అయ్యా. ఇప్పటికీ అదే నా మనసులో మెదులుతా ఉంది. బుక్ నిజమా అన్న అనుమానం ఇక రాకూడదు. ఆ పాయింట్ కూడా నేను చదవలేదు. కానీ అనుకున్న 2 డేస్ కి నాకు బాబాజీ మెసేజ్ ఇవ్వడం గ్రేట్ అసలు. నిజంగా. సరే ఇంకొకటి నేను చెప్పనా? మేడం ఆ రోజు వచ్చిన రోజు వైట్ బోర్డ్ ఓపెన్ అయ్యింది. ఆ రోజు ఆటోమేటిక్ వైట్ గా బోర్డ్ ఓపెన్ అనుకోకుండా ఎస్ మిస్టేక్ సార్. అయింది. ఆ రోజు వైట్ బోర్డ్ ఓపెన్ అయింది నా హ్యాండ్ వల్ల. మా ఇంట్లో పూజ ఉంది. అయినా మేడం మెసేజ్ చేస్తే నేను మిస్ అవ్వకూడదు అని ఆ పూజ వింటూ బ్లూటూత్ చెవిలో పెట్టుకొని వింటా ఉన్నాను. సడన్ గా హ్యాండ్ తగిలి ఎలా అయ్యిందో ఏమో. నేను అప్పటికి ట్రై చేస్తూనే ఉన్నాను. హ్మ్. చాలా హ్యాపీ అనిపించింది. మ్యామే ఇది బాబాజీ అన్నట్టుగా చెప్పాడు. తర్వాత కూల్ అయ్యా. అమ్మా! ఎక్కడ మిస్టేక్ అవ్వలేదు. ఆ మ్యామ్‌కి కానీ ఆహ్, సీరియస్‌నెస్ కానీ వాళ్ళు ఎట్లాంటి బ్యాడ్‌గా అంటే వర్డ్స్ గాని ఎట్లా రాలేదు సీరియస్‌గా మీ నుంచి కానీ. చాలా హ్యాపీ అనిపించింది. చెప్దామన్నా నాకక్కడ టైం లేకుండే సార్. ఎందుకంటే నేను సీక్రెట్‌గా వింటున్నానప్పుడు. ఓకే. ఓకే. హ్మ్. ఆ పర్లేదమ్మా. వైట్ బోర్డ్. హ్మ్. ఓకే సార్. థాంక్ యూ. అప్పుడు కరెక్ట్‌గా ఆయన ఏదో అప్పుడు గూడా ఏదో మెసేజ్ వచ్చింది. అవును సార్. మన మనసు కూడా మన మన మనసు తత్వం కూడా వైట్ బోర్డ్ లాంటిదే. నువ్వు ఏది రాసినా అలా సంథింగ్ ఏదో వచ్చింది. ఏది రాసినా హ్మ్. అవును సార్. హ్మ్. కరెక్ట్‌గా థాంక్ యూ వైట్ సార్. బోర్డ్ రావడం, అక్కడ కూడా దానికి సంబంధించి ఏదో వచ్చింది. సర్లే ఆయన ఆట ఆడుకున్నాం. హ్మ్. హ్మ్. నైస్. మీరు మ్యూట్ చేయండి మేడం. నెక్స్ట్ ఎవరు మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తారు? ఈ పుస్తకం ద్వారా మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు? ఒక్కసారి అందరిని మ్యూట్ చేసేస్తున్నాను. యాహ్! సో, మీకు మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు గానీ, ఆహ్, మాట్లాడేటప్పుడే అన్‌మ్యూట్ చేసుకోండి. మిగతా టైంలో మ్యూట్ ఉంచండి. మీరు ఈ బుక్ ద్వారా ఏం నేర్చుకున్నారు కొత్తగా? మీకు బాగా అనిపించిన మెసేజ్ ఏంటి? నంబర్ చెప్పక్కర్లేదు గానీ, నాకు పలానా విషయం చాలా బా అనిపిచ్చింది. నాకు ఇది ఈ మెసేజ్ నా జీవితాన్ని మార్చింది అనేదేదన్నా ఉన్నా, బుక్కు ద్వారా మీకు జరిగిన ఏదన్నా అనుభవం నాకు కొంచెం షేర్ చేసుకోండి. నవీన్ రెడ్డి గారు, మీరు షేర్ చేస్ ఈ బుక్ ఎలా నా చేతికి వచ్చింది అనేది చెప్పాను కదా సార్ గతంలో. అది ఒకసారి బుక్ అంతా చదివి ఆ తర్వాత వాట్సాప్లో చదివి వినిపించాలి అని అనుకున్నాను. వినిపించట్లేదు సార్, మీరేమైనా మాట్లాడుతున్నారా? లేదండి. ఇక్కడ ప్యారలల్‌గా మీది వింటున్నాను. ఇక్కడ ప్యారలల్‌గా నడుస్తాంది సినిమా. ఓకే. అయితే బుక్‌ను మొత్తం చదివిన తర్వాత ఒక్కొక్క మెసేజ్ చదివి వినిపించాలి అనుకున్నప్పుడు అలా చదవడం వీలు కాలేదు. ఏ రోజు మెసేజ్ ఆ రోజే చదవడం, ఆ రోజే రికార్డ్ చేయడం అలా జరిగిందన్నమాట. బుక్‌ను కంప్లీట్‌గా చదివి ఆ తర్వాత నేను రికార్డ్ చేయడానికి వీలు కాలేదు.
అది అసలు సాధ్యమే కాలేదు ఎందుకో మరి. ఏ రోజుది ఆ రోజే. ఏదైనా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ అట్లాగా ఆ రోజు గ్యాప్ వచ్చేది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు గ్యాప్ వచ్చేది. మళ్ళీ ఆ తర్వాత రికార్డ్ చేసి దాన్ని వినిపించేవాడిని. అలా జరిగింది సార్. తర్వాత ప్రతీది కూడా అద్భుతమే. బాబాజీతో కనెక్షన్ ఎప్పుడైతే జరిగిందో, అంటే ఒక యోగి ఆత్మకథలో బాబాజీ ఎక్కడైతే బాబాజీ గురించి చెప్పబడిందో అవి నేను రికార్డ్ చేసినవి ఎన్నో సార్లు విన్నానన్నమాట. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే బావుండు అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఈ బుక్కే వచ్చేసింది. అది ఒక నాకు అద్భుతం అనిపిస్తుంది. వారే చెప్పిన అంశాలు, వారి గురించి చెప్పింది మనం విన్నాం అక్కడ. ఇక్కడ వారే చెప్తున్న విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. అది చాలా అద్భుతం అనిపించింది సార్. అది అసలు మామూలుగా లేదు. తర్వాత ఈ బుక్‌లో ఎన్ని సార్లు విన్నా సరే, నేను ఎన్నో సార్లు వింటుంటాను. ఎన్ని సార్లు విన్నా అన్నీ గుర్తుండవు. ముఖ్యంగా గుర్తుండేది మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి అనేది మాత్రమే గుర్తుంటది. లవ్. ప్రేమను పంచు. అహంకారాన్ని తీసేయి. ఏ అహంకారం అవసరం లేదు. ప్రేమను పంచుతూ పోవడమే. మంచిని ఆలోచించు. ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు. మంచిని చేస్తూ పో. ఎంతసేపు చూసినా ఇవే. మిగతావి ఎన్ని వచ్చినా సరే, అది విన్నప్పుడు అద్భుతంగా ఉంటది. తర్వాత మళ్ళీ లోపల అది జ్ఞాపకం ఉండవు. ఓవరాల్ మెసేజ్ ఏంటి అనేది ఉంటుంది సార్. అది చెప్పదలుచుకున్నది ప్రత్యక్షంగా, పర్ఫెక్ట్‌గా అది లోపలికి వెళ్ళేలాగా చెప్పారు. మిగతాయన్నీ అలా వస్తుంటాయి అంతే. సో, 'ప్రేమకు ఆహ్వానం' అనే పుస్తకం ప్రేమతోటే ఎక్కువ ప్రేమ, ప్రేమ, ప్రేమ. 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 అసలు ప్రేమే ఉంది. ప్రేమే ఉండాలి. గతం లేదు, భవిష్యత్తు లేదు. మన వర్తమానంలో జీవించు, వర్తమానంలో ప్రేమను పంచుతూ ఉండు. ప్రేమగా ఉండు. నువ్వే ప్రేమ యూట్యూబ్ ఇవ్వు. యూట్యూబ్ క్యాప్షన్స్ లాగా పైనొకటి, లోపల మ్యాటర్ ఒకటి లాగా కాకుండా ఏ టైటిల్ ఉందో ఆ టైటిల్‌కి న్యాయం జరిగింది. యెస్. సూపర్ అండి. వారు ఇవాన గారితో సంభాషించే విధానం, వారితో ఇద్దరి ర్యాపో అనేది అద్భుతం సార్. వారిని ఆహ్, ఉన్ముఖీకరణ చేయడం, మోటివేట్ చేయడము, అక్కడి సిట్యుయేషన్‌కి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత వారి చేత రాయించడం అనేది అది చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎలా జరిగింది అనేది గూడా మనకు చెప్పారు. ఊరికేనే ఏదో రాసుకుంటూ పోయి మనకు సందేశాన్ని ఇవ్వలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది మనకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ చెప్పారు. అది అది గూడా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా? హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దేవిక గారిది మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ నాకు కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రసాదరావు గారు. ఝాన్సీ గారు. కృష్ణవేణి గారు. కె. శ్రీదేవి. I didn't catch that. Could you try again? కె. శ్రీదేవి. పావని. ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్. సార్. ఈ బుక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటినుంచి ఇంక దేని గురించి నేను ఆలోచించడం లేదు. హ్మ్. ఆటోమేటిక్‌గా ప్రతీదీ జరిగిపోతుంది. హ్మ్. అది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడైనా జస్ట్ అనుకుంటే అలా జరిగిపోతుంటాయన్నమాట. మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు. యాహ్! వారు వెంట ఉండి నేనే చూసుకుంటా అన్న విధంగా ఉందన్నమాట. అది సార్. ఆ! కొన్ని వింటే చాలా ఇదిగా అనిపిస్తాయి. మన మహీధర్ రెడ్డి గారికి ఫస్ట్‌లో మీరింకా అప్పటికి రాలేదు. ఆయన ఫస్ట్ 3, 4 క్లాసెస్ అప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. వాళ్ళ దాంట్లో బోర్‌వెల్ వాడు రావడం, బోరేసినా ఫస్ట్ ఎంతేసినా అదింకా నీళ్లు పడకపోవడం. తర్వాత ఇంక అవ్వదు అని చేతులెత్తేసి వెళ్ళిపోతా ఉంటే ఈయనకి ఫీల్ రావడం. సంథింగ్ ఈయన చెప్పాక మళ్ళీ వాడు ట్రై చేస్తే లైక్ 108 సంథింగ్
బాగుంటుంది. ఆయన ఇక్కడ ఉన్నారా ఈరోజు? ఈ పూట ఉన్నారా? పింగళి. లేదు సార్, రానట్టున్నారు. యా, అదొక ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ ఎవరు ఆవిడ లేరు. వాళ్ళ అబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ అయి కరెక్ట్గా మెసేజెస్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ ఆ రోజు ఒక అవధూత ఆవిడకి కనపడడం మెడిటేషన్లో, మీ పిల్లోడికి ఇలా అవుతుంది కానీ నేనున్నాను చూసుకుంటానని చెప్పడం. అదే రోజు సాయంత్రం యాక్సిడెంట్ అవ్వడం. యాక్సిడెంట్ అయ్యి ఏమైంది అని వెళ్తే పెద్ద యాక్సిడెంట్ అయింది కానీ ఎఫెక్ట్ ఏమీ లేదు. అలా ఒకళ్ళ ఎక్స్పీరియన్స్. ఇలా చాలామందికి చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అవుతూ వచ్చినాయి. సో ఇప్పటివరకు ఎవరన్నా షేర్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి షేర్ చేసుకోండి. ఏంటి, ఎవరికి ఏమి ఎక్స్పీరియన్స్ లేవా? లేకపోతే మొహమాటమా? ఓకే, సరే. 55th మెసేజ్ ఒకసారి తీయండి నవీన్ రెడ్డి గారు. 55th మెసేజ్. ది అర్హన్, ది వర్తీ వన్స్, September 20, 2004. మెసేజ్ 55, 4:44 AM. ఈరోజు ఎవరో ఈ 111లో 444లో దీని గురించి ఒకళ్ళు పెట్టారు. ఈ మెసేజ్ బాబాజీ గారు ఇచ్చింది 55వ మెసేజ్, 55. టైము 4:44. The disunited mind is far from wise. How can it meditate? How can it be at peace? When you know no peace, how can you know joy? When you let your mind follow the call of the senses, they carry away your better judgment as storm drives a boat off its charted course on the sea. Swami Vivekananda. దీన్ని ఒకసారి చదవరా సార్? ఏనా సార్, ఇక్కడి వరకేనా? యా, వివేకానంద గారు. ఓకే. అర్హులు యోగ్యులైన వారు, సెప్టెంబర్ 20, 2004. 55వ సందేశం. సమయం ఉదయం 4:44. అనైక్యమైన మనస్సు వివేకం నుంచి ఎంతో దూరంలో ఉంది. అది ధ్యానం ఎలా చేయగలదు? అది శాంతంగా ఎలా ఉండగలదు? మీకు శాంతి గురించి తెలియనప్పుడు మీరు ఆనందాన్ని ఎలా తెలుసుకోగలరు? మీరు మీ మనస్సును ఇంద్రియాల పిలుపును అనుసరించడానికి అనుమతిస్తే పడవను సముద్రంపై దాని నిర్దేశిత మార్గం నుంచి తుఫాను దూరంగా తీసుకుపోయినట్లుగా అవి మీ మెరుగైన వివేకాన్ని దూరంగా తీసుకుపోతాయి. స్వామి వివేకానంద. సో మై డియర్ మాస్టర్స్, ఇక్కడ ఈ చాప్టర్లో మనందరికీ 99% ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి పెద్ద సమస్య ఏంటి అంటే ధ్యానం బాగా కుదరట్లేదు. ఓకే, నేను ఒకటి క్వాంటిటీ ఎక్కువసేపు ధ్యానం చేయలేకపోవడం, రెండవది చేసిన ధ్యానం
అంత క్వాలిటీగా ఉండలేకపోవడం, ఎక్కువసేపు కూర్చోగలిగినా మనం దాన్ని బాగా చేసుకోలేకపోవడం. ఓకే, ఇది మనలో చాలామందికి, ఎంతో కాలంగా ధ్యానం చేసిన వారికి, అలాగే కొత్తగా వచ్చిన వారందరికీ కూడా చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ మెసేజ్ ఉపయోగపడుతుంది. ఓకే, రాబోయే ఈ మెసేజ్లో ముందు ముందు చెప్పబోయేవి మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన మనస్సు ప్రశాంతత పొందుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత మనం పొందుతామో అప్పుడు ఆనందాన్ని కూడా పొందుతాం. అసలు మనసు ప్రశాంతంగానే లేకపోతే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. మన సెన్సెస్ ఇవన్నిటిని పట్టుకొని మనం వెళ్ళాల్సిన వైపునికి వెళ్ళకుండా, ఒక తుఫాన్ వస్తే నావని ఎలా అయితే కొట్టుకు తీసుకెళ్ళిపోతుందో అలాగా మన యొక్క సెన్సెస్ పట్టుకొని వెళ్ళిపోవడం వల్ల, ఇంద్రియాలను పట్టుకొని వెళ్ళిపోవడం వల్ల మనం ధ్యానం అనే నావని పట్టుకొని వెళ్ళాల్సిన వైపునికి వెళ్ళలేకపోతాం. సో వాటిని గ్రిప్లో ఉంచుకోవడానికి ఈ 18 సూత్రాలు మనకి ఉపయోగపడతాయి. ఓకే, I like the quote you chose. Vivekananda was a great visionary. He lived in the moment and grand love he had for his Sadguru Ramakrishna. Good morning, child. Ready to continue? I see you are inspired. It is a very good moment to write the story of your son and vibrate the healing energy through it. It will help many people. Children are waiting for you to deliver that message to their parents. I personally bless the new portal you are creating and the divine realm you have been chosen to share with the world. Receive my blessings and the blessings of White Brotherhood. Now let us continue. The Arhan, the worthy or enlightened ones, must always remember that everyone is worthy of love, everyone is worth the patience and sacred time to experience inner God. First two stanzas చదవండి సార్. అదే ఫస్ట్ 2 paras. నవీన్ రెడ్డి గారు. అనైక్యమైన మనస్సు వివేకం నుంచి ఎంతో దూరం ఉంది. ఇది ఓకే, వివేకానందుడు చదివింది. నువ్వు ఎంపిక చేసిన ఈ వాక్యాలను నేను ఇష్టపడుతున్నాను. వివేకానందుడు ఒక గొప్ప దార్శనికుడు. అతను ప్రస్తుత క్షణం జీవించాడు మరియు తన సద్గురు అయిన రామకృష్ణుడి పట్ల అతను ఘనమైన ప్రేమను కలిగి ఉండేవాడు. శుభోదయం బిడ్డ, కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రేరితమై ఉండడాన్ని నేను చూస్తున్నాను. నీ కుమారుడి కథ వ్రాయడానికి మరియు దాని ద్వారా స్వస్థతను కలిగించే శక్తిని ప్రకంపించడానికి ఇది ఒక అత్యంత మంచి సమయం. అది ఎందరో ప్రజలకు సహాయపడుతుంది. వారి తల్లిదండ్రులకి నువ్వు ఆ సందేశాన్ని అందించడానికై పిల్లలు నిరీక్షిస్తున్నారు. నువ్వు సృష్టిస్తున్న ఈ చిన్న ద్వారాన్ని మరియు ఈ ప్రపంచంతో పంచుకోవడానికి నువ్వు ఎంపిక చేయబడిన ఈ దివ్య సామ్రాజ్యాన్ని నేను వ్యక్తిగతంగా ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వచనాలు మరియు శ్వేత సహోదర వర్గం యొక్క ఆశీర్వచనాలు స్వీకరించు. ఇప్పుడు మనం కొనసాగిద్దాం. అర్హులు, యోగ్యులైన లేదా జ్ఞానోదయం పొందినవారు ప్రతివారు ప్రేమకు యోగ్యత గలవారే అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ మాట వినండి. అర్హులు, యోగ్యులైన వారు లేదా జ్ఞానోదయం పొందిన వారు
ప్రతివారు ప్రేమకు యోగ్యత గలవారే అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. సో జ్ఞానోదయం పొందిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమని పొందడానికి అర్హత ఉన్నవాళ్లే. ప్రతివారు అంతర్గత దైవాన్ని అనుభవించడానికి సహనం మరియు పునీత సమయాల యోగ్యత గలవారే. Everyone is worth the patience and sacred time to experience inner God. ఇందాక ఒక మేడం చెప్తూ, బాబాజీ ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా, నాకు ఆయనని చూడాలనుంది అని ఒక మేడం ఎక్స్ప్రెస్ చేశారు. అప్పుడు నాకు వెంటనే ఒక యోగి ఆత్మకథలో ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. మన యుక్తేశ్వరి గిరి గారు బాబాజీని కలవాలని చూస్తూ ఉంటారు. ఒకరోజు వారి ఊర్లో ఒక చెట్టు కింద బాబాజీ గారు కనపడితే వారు, ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి మీకు ఏదన్నా తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి ఇది అని చెప్పి వెళ్ళి చాలా త్వరగా వచ్చేసరికి వారికి బాబాజీ గారు కానీ బాబాజీ గారితోటి ఉన్నవారు కానీ ఎవరు కనపడలేదు. కనపడకుండా ఉన్నప్పుడు తర్వాత ఒకసారి లహరి మహాశయుడు వారి ఇంట్లో బాబాజీ కనపడ్డం యుక్తేశ్వరి గారికి. అయితే బాబాజీ గారు కనపడ్డా కూడా యుక్తేశ్వరి గిరి గారు వారిని నమస్కరించకుండా ఉంటారు. ఇదేంటి ఇలా చేస్తున్నావు అని అడిగితే అప్పుడు బాబాజీ గారు చెప్తారు, ఈయనకి నా మీద నేను కనపడలేదన్న కోపం ఉంది, అందుకే అని చెప్తూ అప్పుడు ఆయనకి ఒక విషయం చెప్తారు. నువ్వు తిరిగి వచ్చేసరికి సూర్యుడు ఉదయించాడు. ఆ సూర్యుని వెలుగు ఎంత తీవ్రంగా ఉంది అంటే మేము అక్కడే ఉన్నా కూడా ఆ వెలుగులో మమ్మల్ని నువ్వు చూడలేకపోయావు. నీ సాధన ఇంకా మమ్మల్ని చూసే అంత స్థితికి ఎదగలేదు అని ఒక విషయం చెప్తారు. ఓకే, సో ఇంకొకటి, ఎలా అయితే ఇప్పుడు మనం ఈ మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్లో హై వోల్టేజ్కి డైరెక్ట్గా పెడితే ఫోన్ కానీ ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా ఎలా అయితే కాలిపోతుందో పాడైపోతుందో, జనరల్గా మనం యుఎస్ నుంచి తీసుకొచ్చిన వాటిల్ని దానికి సపరేట్ ఇది లేకపోతే డైరెక్ట్గా కాలిపోతుంది. ఈ మధ్యన అన్నిటిని తీసుకునే రేంజ్ ఉంది, కానీ అలాగే బాబాజీ ఆ సంపూర్ణమైన ఎనర్జీ తోటి మన ముందు ప్రత్యక్షమైతే మనమున్న స్థితికి మనలో చాలామంది మనం దాన్ని తట్టుకోలేము, దాన్ని తట్టుకొని నుంచోలేము. ఎలా అయితే పుట్టిన పిల్లలకి కొన్ని నెలల వరకు సాలిడ్ ఫుడ్స్ ఇవ్వము, ఎందుకు ఇవ్వము? పిల్లల పట్ల ప్రేమ లేక కాదు, ఇవ్వకపోవడమే పిల్లల పట్ల ప్రేమ. రెండిట్లకి తేడా చూడండి. పిల్లలకి ఆ చిన్న పిల్లోడు, ఇంకా నెల పిల్లోడు, వాడు ఐస్ క్రీమ్ అడగచ్చు, ఇంకోటి అడగచ్చు, లేదా మంచి సాలిడ్ ఫుడ్ అడగచ్చు హెల్తీది, అయినా ఎందుకు పెట్టాం? ఇంకా తల్లి పాలే ఎందుకు ఇస్తుంది? అది ప్రేమ లేకపోవడం కాదు. తన తింటున్న ఫుడ్ కూడా పిల్లలకి ఇష్టమని తన తినడం మానేసి దాచిపెట్టే తల్లి అప్పుడు మాత్రం అది పెట్టదు. అది ప్రేమలో ఒక భాగమే, అదే ప్రేమ. అప్పుడు పెడితే ప్రేమ ఉన్నట్టు కాదు అది. ఓకే, డాన్ మిగల్ రూస్ చెప్తారు, లవ్ ఈస్ రూత్లెస్ అని. సో బాబాజీ గారు మనకి కనపడలేదు అంటే అది కూడా నాకు తెలిసి ప్రేమే. మన ముందు అలా ఫిజికల్గా ప్రత్యక్షం అవ్వలేదు అంటే మన మీద ప్రేమ ఉంది, మనం తట్టుకోలేము,
మనం ఇంకా ఆ స్థితికి రాలేదు. అయితే ఆ స్థితికి రావడానికి ఏం చేయాలో కూడా ఆయన మనల్ని అటువైపునికి నడిపిస్తున్నారు. నువ్వు నా కోసం తప్పిస్తున్నావు. సో, నేను నీ చుట్టూ ఉన్నాను. నేనున్నవాడిని ఉన్నట్టు కనపడకుండా నీకొక గాలి రూపంలోనో, లేకపోతే యాస్ట్రల్‌గానో నీ విజన్‌లో రావడానికి బదులు నేరుగా రావచ్చు. రావాలి అంటే నువ్వు ఈ స్థితిని పెంచుకోవాలి. ఈ స్థితిని పెంచుకోవాలంటే ఇవి చెయ్యాలి అని రకరకాల మాధ్యమాల్లో, రకరకాల పర్సన్స్ త్రూ, పుస్తకాల త్రూ, సాధనల త్రూ మనకి ఎప్పుడూ గైడ్ చేస్తున్నారు. సో, ఒకసారి అందరం మళ్ళీ బాబాజీ గారికి కళ్ళు మూసుకొని ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. బాధేస్తుంది. మనం కలవాలి అనుకున్న మనకి నచ్చిన విధానంగా కలవలేకపోతున్నందుకు. కానీ కొన్ని వాస్తవాల్ని మనం స్వీకరించాలి. సో, ఎనీ క్వశ్చన్స్? నేను చెప్పిన దాంట్లో ఎవరికన్నా వ్యతిరేకత గానీ, మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఆర్ ఇందులో ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనేది ఏదన్నా ఎడిషన్స్, మార్పులు ఏమన్నా ఉంటే చెప్పండి. సో, అందరికీ అర్హత అయితే ఉంది. ఓకే, ప్రతి ఒక్కడికి అర్హత ఉంది. కానీ ఎలా అయితే మనం ఎల్కేజీలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని టీచర్లు చెప్పరో, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? దేవిక గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు చేసుకోవచ్చు. సార్ మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అంటే అందరికి ఎలా చెప్తే అర్థమవుతుందో మంచి ఎగ్జాంపుల్ తీసుకొని తల్లి బిడ్డ పైన ఏ విధమైన ప్రేమ చూయిస్తుందనేది చాలా మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే బాబాజీ తన రూపంలోనే అంటే మనం ఏదైతే ఇది బాబాజీ అనే ఒక రూపాన్ని మనం ఎంచుకున్నామో అదే రూపంలో కనిపిస్తారు అని అనుకోవాల్సిన పనేమి లేదు. మనకి ఎన్నో విధాలుగా, ఎన్నో రూపాలుగా అన్ని చోట్ల ఉంటానని చాలా మెసేజ్‌లో చెప్పారు బాబాజీ. నేను అందరిలో ఉన్నాను, అందరితో ఉంటాను, ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాను, ఎప్పుడు అందుబాటులో ఉంటాను, అన్ని చోట్ల ఉంటానని చాలా సార్లు చెప్తారు. మనకు కొన్ని కొన్ని సార్లు మన కళ్ళ ముందే ఉన్న మన ఇంట్లో వ్యక్తుల్లోనే కనిపించొచ్చు. మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళలో కనిపించొచ్చు. ఎక్కడైనా కనిపిస్తారు. కానీ అది మనం గ్రహించగలగాలి. అది తెలుసుకుంటే చాలు. బాబాజీని నిజంగా ఆ రూపంలోనే రక్తమాంసాలతో చూడాలని అనుకోవాలి అనేది ఉండొద్దు అని చెప్పి కూడా చెప్తారు బాబాజీ. అది మనం గ్రహించగలిగితే చాలు అని చెప్పాలనుకుంటున్నాను. కానీ అది సహజం మేడం. ఇప్పుడు మీకు రక్తమాంసాల్లో మీకు కనపడి మీతోటి రోజు ఆయన కూర్చొని మాట్లాడి, లేకపోతే మీరు వడ్డించిన వంట ఆయన తిని అలా జరుగుతుంది అనుకోండి. మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా అలాగ నాకు కనపడాలి అన్న ఫీలింగ్ కలగడం కూడా సహజమే. ఓకే, ఒక యోగ్యాత్మ కథలో ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి కోసం బాబాజీ సడన్ గా వస్తారు. వస్తే లహరి మహాశయుడు అడుగుతారు, ఏంటి బాబాజీ ఇలా వచ్చారు ఇప్పుడు అంటే, వాడు రోజు నేను కనపడాలని చెప్పి రోజు క్రియా సాధన చాలా తీవ్రంగా చేస్తున్నాడు. ఆ సాధనకి మూలం నేను కనపడాలి అన్న ఇంటెన్షన్ తోటి. సో వాడంత తీవ్రంగా అంత ఆశపడుతున్నాడు. అందుకోసం వాడి కోసం వచ్చానని ఒకానొక స్టూడెంట్, ఆయన పేరు నాకు తెలీదు, గుర్తులేదు. ఓకే, సో చెప్తే లహరి మహాశయరు, నువ్వు ఇలా ఆ శిష్యుడికి నువ్వు ఇలా బాబాజీ గారిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తారు. అసలు ఆ బ్యూటీ, ఓకే, బాబాజీ అంతటి వారు ఒకే క్షణం వేల చోట్ల ఉండగలిగే సమర్థత ఉన్న వారికి అలా రావడం కూడా ఒక ఇబ్బంది. లహరి మహాశయులకి బాబాజీ గారి పట్ల ప్రేమను అక్కడ చూపిస్తుంది, ఆ గౌరవం అది. సో ఎనీవేస్, ఇది చాలా సహజం అండి. మనకి అనిపించిన అలా ఉండకూడదని కష్టం.
సో యా, బట్ ఒకవేళ మనకి కనపడకపోతే మనల్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడో తక్కువ అన్నది లేదు. ఓకే, ఇంజనీరింగ్ చదవాలనుకునేవాడు ఎల్కేజీలో జాయిన్ అవుతున్నాడంటే తక్కువ అంటే ఎస్, ఇంజనీరింగ్ కన్నా వాడు ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో వెనకాల ఉన్నాడు, కానీ ఆ మార్గంలో అయితే ఉన్నాడు. సో ఒక 18 ఏళ్లకో ఎప్పటికో వాడు ఖచ్చితంగా ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాడు. 22 ఏళ్ళకి వాడో ఆమె బయటకు వస్తుంది ఇంజనీర్ కింద. సో ఈరోజు ఫస్ట్ ఎల్కేజీలో కూర్చున్నప్పుడు నేను ఇంకా ఇంజనీరింగ్ అయిపోలేదే, నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంకా రాలేదే, నేను ఇల్లు ఇంకా కట్టేయలేదు అంటే యా, కొంచెం ఇదిగానే ఉంటుంది. సో సహనం, ఓపిక ఇక్కడ అది కూడా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఎవ్రీవన్ ఈజ్ వర్త్ ది పేషెన్స్. మాస్టర్ సార్ నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, జాయిన్ అయ్యారు. నీలిమ మేడం సార్కి ఆప్షన్ ఇవ్వండి, హోస్టింగ్ ఇవ్వండి. టైంకి కరెంట్ పోయింది ఇక్కడ. సో ఎనీవేస్ మెసేజ్ స్టార్ట్ చేద్దాం, మనకి ఇప్పుడు సమయం తగ్గింది. నవీన్ రెడ్డి గారు మెసేజ్ స్టార్ట్ చేయండి. శైలజ మెసేజ్ స్టార్ట్ చేయించమ్మా. సార్ అందరికీ నమస్కారం. మహోతార్ బాబాజీకి నమస్కరిస్తూ, అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహా
మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజు గారిచే ఇవాన్నే డెల్లా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. జ్ఞాన ఫలాన్ని ఆరగించండి. అక్టోబర్ 12, 2004, 79వ సందేశం. సమయం రాత్రి 8:23. అమినయ్, దయచేసి తదుపరి 3 రోజుల పాటు కేవలం పండ్లు మరియు గ్రీన్ సలాడ్ మాత్రమే తినమని నేను నిన్ను కోరవచ్చా? నీరు ఎక్కువ ఎక్కువ మరియు ఎక్కువ. మనం 108 సందేశాలను పూర్తి చేసేటప్పటికీ శక్తి తీవ్రతరం అవుతుంది. అది మరింత సూక్ష్మమైనదిగా కనిపించినా కూడా. ఈ రాతప్రతిని పూర్తి చేసే ముందు నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. నీ తెరచి ఉన్న కళ్ళ ద్వారా నువ్వు స్త్రీ పురుష సుడి వద్దకు వెనక్కు ప్రయాణిస్తావు. నువ్వు అందించే సేవకు కృతజ్ఞతగా నీ కోసం ఒక బహుమతి నా వద్ద ఉంది. అయినా ఆ బహుమతి కొత్త పనులు మరియు నియమిత కార్యాలతో నిండి ఉంది. ప్రపంచం యొక్క ఆలింగనం. నా బిడ్డ నిన్ను బంగారు దారపు గూటిలో కప్పేస్తుంది. బయటకు వచ్చేది ఏమిటంటే సృష్టికర్త యొక్క పవిత్రాత్మ యొక్క నిశ్శబ్ద సౌందర్యం. ఇప్పుడు నీవు అర్థం చేసుకోలేవు మరియు నువ్వు ఎన్నటికీ చేసుకోలేవు. ఇది అర్థం చేసుకోవడానికి కాదు, ఇది శ్వాసించడానికి మరియు విశ్వసించడానికి మాత్రమే ఉంది. దీనినే నేను ప్రస్తుతం అని పిలుస్తాను. ఇది నీకు ఒక సందేశం. నా బిడ్డ, ప్రపంచం తల్లి పవిత్రమైన స్త్రీ ఫలాన్ని ఆరగించండి. బిడ్డలారా, పవిత్రమైన ప్రజ్ఞ యొక్క ఫలం మరియు జ్ఞానం యొక్క రుచి ద్వారా అన్వేషకులు అందరికీ, దేవతలందరికీ, పవిత్రమైన శూన్యమంతటికి గౌరవంతో వంగి నమస్కరించండి. బాబాజీ నాగరాజ్. ఇంగ్లీష్ కంటిన్యూ చేస్తారండి? 3 మెసేజ్లు చదివేయండి సార్. ఓకే సార్. విశ్రాంతి ముఖ్యం. అక్టోబర్ 14, 2004, 80వ సందేశం. ఇక సమ్మతించు అమెనాయ్, మనం కొనసాగించాలి. మీ అత్యావశ్యకమైన ప్రళయాల అనంతరం మీ విశ్రాంతి యొక్క పవిత్ర సమయం శక్తి తనను తాను పునరుత్తేజితం చేసుకుంది మరియు అనేక మందితో పంచుకోబడుతుంది. పని చేయవలసిన సమయం వచ్చేసింది. మహోన్నత కార్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తించాలి.
ఆటంకపరచలేనిది, మీ కుటుంబం మరియు స్నేహితులను సేవించడం మాత్రమే కాక అదే సమయంలో నక్షత్రాల ఉన్నత సహోదర వర్గం మరియు సహోదరి వర్గం మరియు 400 బిలియన్ల గెలాక్సీలను మరియు అతీతాన్ని సేవించాలి. నా బిడ్డలందరూ ఎన్నడూ ప్రతిదీ తనను తాను పూర్ణం చేసుకునే రక్త కణాలు పునరుత్తేజితమయ్యే మరియు మీలోని ఒక భాగం అయిన నీరు మీకోసం మరియు అనేకుల కోసం ప్రేమ యొక్క నమూనాలను కల్పించేటటువంటి విశ్రాంతి యొక్క పవిత్ర సమయం. బిడ్డలారా, పవిత్రమైన విశ్రాంతిని జ్ఞాపకం ఉంచుకోండి మరియు మీరు విశ్రాంతి తీసుకున్నాక గుర్తుంచుకోండి మరియు సరళత, సత్యం మరియు ప్రేమ ద్వారా మహోన్నత కార్యాన్ని చేయండి. బాబాజీ నాగరాజ్. రసం ప్రేమ యొక్క రుచి, అక్టోబర్ 14, 2004, 81వ సందేశం. ఇక అమెనాయి, నేను చెప్పవచ్చా? నృత్యం చేయడం మరియు పాడడం ఎన్నటికీ ఆపవద్దు. అప్రయత్నంగా పాడటం మంచిది. మనస్సును తేటపరుచుకోవడానికి, ఒక శ్రావ్యత గల రూపాన్ని కలిగి ఉండడానికి, పంచుకోవడానికి మరియు మరింత ప్రేమించడానికి, బలాన్ని మరియు శక్తిని సృష్టించడానికి ఎంతో మంచిది. వేడుక చేసుకోవడం ద్వారా అందరూ ఆ రసాన్ని రుచి చూడవచ్చు. ప్రేమ యొక్క పవిత్రమైన రుచి. అయినా గాని నా బిడ్డలలో కొందరు ఎంత బిజీగా ఉన్నారంటే వారు పాడడం లేదు అనేది నేను చూశాను. వారు ఇప్పుడు లేదా అప్పుడు ఉచ్చారణ చేస్తూ ఉంటారు, కానీ పరమానందానికి బదులు బాధ్యత అనే అర్థం కోసమే. ఒక అలవాటుగా అది మంచిదే, కానీ అందులో ఆనందం లేదు. వారి మనస్సు వారి లక్ష్యం యొక్క గంభీరతపై ఎంతగా కేంద్రీకృతమై ఉందంటే పాడటం మరియు నాట్యం చేయడం మరచిపోబడ్డాయి. నేను నృత్యాన్ని ప్రేమిస్తాను. నేను పాడడాన్ని ప్రేమిస్తాను. పవిత్ర పుత్రుడి ఈ ప్రపంచం యొక్క ప్రతి జీవిని, పవిత్ర మాతృమూర్తిని, ఈ అవనిని, ఈ పవిత్రమైన ప్రియతమను, శాశ్వత నర్తకుడు మరియు మోహం, సంతృప్తి, భక్తి యొక్క గాయకుడిని మరియు మానవ ఉల్లాసం ద్వారా ప్రేమించడాన్ని నేను గౌరవిస్తాను మరియు శ్వాసిస్తాను. ఇప్పుడు ఈ సందేశం యొక్క పరమానందాన్ని అనుభూతి చెందండి. ఇది నీకోసమే. చదవడం ఆపండి మరియు నాట్యం చేయండి. గాలి తన మధుర స్వరాన్ని పలికిస్తోంది. ఇప్పుడు శ్వాస ద్వారా దాని పాటను పాడండి. ఆ రసాన్ని చవి చూడండి. పరమానందాన్ని లోనికి శ్వాసించండి. ప్రేమను పంచుకోండి. రసం పైన, దివ్యత్వపు రుచిపైన మనస్సును కేంద్రీకరించండి. మరి దాన్ని పంచుకోండి. అది ఈ పవిత్ర ప్రపంచంలోని అన్ని జీవులకు సరిపోయేంతగా మరి పుష్కలంగా ఉంది. ఇప్పుడు రసాన్ని రుచి చూడండి. మరి మహత్తర భక్తి
మరి భగవంతుని పట్ల పరమానందంతో మనం ఈ జ్ఞాపకం చేసే వాటిని గానం చేద్దాం. బాబాజీ నాగరాజ్. Eat the Fruit of Knowledge, October 12, 2004. Message 79, 8:23 p.m. Emini, please, may I request that you eat only fruit and green salad during the next 3 days? Water, more, and more. As we complete the 108 messages, the energy intensifies even though it looks more subtle. I will see you again before completing this manuscript. Through your open eyes, you will travel back to the female-male vortex. I have a gift for you as gratitude for the service. Yet the gift is full of new tasks and missions. The embrace of the world, my boy, shall cover you in a golden thread cocoon. What will emerge is the silent beauty of the sacred spirit of the Creator. And you never will. This is not to understand. This is to breathe and trust. This is what I call the now. This is a message for you, my boy, the world, the mother, sacred female energy, and the beloved of all. Eat the phala, children, the fruit of sacred wisdom, and through the taste of knowledge, go with respect to all seekers. To all angels, to the sacred void, Babaji Nagaraj. Hello? వినిపిస్తుంది సార్. Okay. Rest is important. October 14th, message 80. Now, we must continue. After your much needed pralayas, your sacred period of rest, the energy has renewed itself and will be shared with many. It is time to work the great work fully, non-stoppable, while serving not only your family and friends, but simultaneously serving the great brotherhood and sisterhood of the stars and the 400 billions of galaxies and beyond. All my children shall never forget the importance of Pralaya, the sacred period of rest, where everything integrates itself, where blood cells are renewed, and where the water that is part of you creates patterns of love and healing for you and many. Children, remember sacred rest, and when you are rested, remember and work the great work through simplicity, truth, and love. Babaji Nagaraj. Rasa, the taste of love, October 14th, 2004, message 81. Now, Aminai, if I may say, never stop dancing and singing. Singing spontaneously is good, very good for clearing the mind, for having a harmonious form, for creating energy and power to share the love more. Through celebration, all can taste the rasa, the sacred taste of love. Yet I have seen some of my children so busy that they do not sing, they chant now and then, but for a sense of obligation rather than ecstasy, for habit which is good but with no joy. Their mind is so focused on the seriousness of their mission that singing and dancing are forgotten. I love dancing, I love singing, I love breathing and respecting each creature of the sacred boy, the world, the sacred mother, the earth, the sacred beloved, the eternal dancer and the singer of passion, contentment, devotion, and love through
the human spirit. Now, feel the rupture of this message. This one is for you. Stop the reading and dance. The wind plays its melody. Now sing its song through the breath. Taste the rasa, breathe in the ecstasy, share the love. Focus the mind on rasa, the taste of the divine, and share it. It is abundant and sufficient for all creatures in the sacred world. Now taste the rasa and let us chant the reminders with grand devotion and ecstasy for God. Babaji Nagaraj. దీనితోటి మూడో భాగం ఈ పుస్తకంలో ముగిసింది. కరెక్ట్ గా 9:30 అయింది. ఇప్పుడు మళ్ళీ మనం 18 మెసేజెస్ ని ఒకసారి గోత్రు అవుదాం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య మెసేజెస్ ఇవి. పుస్తకం ఉన్నవారు 55వ మెసేజ్, సందేశం 55, తెలుగులో ఏ పేజ్ ఒకసారి చూసుకోండి. నూట 14. We must not forget that the highest degree of spirituality is the awareness of constant evolution, and that humbleness increases with that. ఎప్పుడు మారుతున్న దాని పట్ల మనం ఎరుకతో ఉండడం, అలాగే హంబల్నెస్, వినమ్రత కూడా దీనివల్ల పెరుగుతుంది. ఎప్పుడు మార్పు అనేది అతి పెద్ద సత్యము, నిత్యము అనేది మనం ఇప్పుడు ఎరుకతో ఉండాలి. Yes, children, the more you are aware, the more humbleness shines through the teaching. మనం ఎంత ఎరుకతో ఉంటామో అంత వినమ్రత మనకి ఉంటుంది అని. Identification from the teaching occurs, and all that flows and transpires through the vessel of the teacher is pure prana and prema. ఎప్పుడైతే మనం ఈ ఎరుకతో ఉంటామో అది మనకి వినమ్రతను తీసుకొస్తుంది. ఆ వినమ్రత ద్వారా ఇచ్చిన జ్ఞానం ఆ టీచర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళలో ఒక నిశ్చలమైన ప్యూర్ ప్రాణశక్తి అలాగే ప్రేమ ప్రవహిస్తుంది. ఇట్ ఈస్ ప్యూర్ లైఫ్ ఫోర్స్ అండ్ డివైన్ లవ్. నేను తెలుగులో చదవట్లేదు, ఇంగ్లీష్లో ఉన్నది అలా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఎక్కడన్నా తప్పు ఉంటే గుర్తించగలరు, నాకు చెప్పగలరు. Now all of those on the journey of teacherhood or on the journey of self-realization must practice and integrate the following qualities with their mind, body and soul. ఎవరెవరైతే ఒక బోధకులు అవ్వాలనుకుంటున్నారో లేదా ఎన్లైటెండ్ అయ్యి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు చెప్పబోయేవి మనసా వాచా కర్మన పాటించాలి. ఈ గుణాలని మనం మనలో వెలికి తెచ్చుకోవాలి. కరెక్ట్ వర్డ్ నాకు తెలియట్లేదు. absence ఆఫ్ ప్రైడ్ అంటే గర్వం లేకపోవడం. ఇక్కడ అహంకారం లేనని ఉంది కానీ యాక్చువల్గా అయితే గర్వం లేకపోవడం. As you know, pride is useless. We need no pride. The planet, my boy, needs more love. That is all. గర్వం అనేది ఎందుకు పనికిరాంది. మనకి గర్వం అక్కర్లేదు. ఈ ప్రపంచంలో ప్రేమ ఒక్కటే చాలు. అహింస. It is said, I have said it many times, violence is no. Gentleness is must.
Respect all human life and all living creatures. Respect all. హింస అనేది నేను ఎన్నోసార్లు చెప్పాను, హింస అనేది టోటల్ గా నో నో. ఈరోజు యోగా డే కదా, ఇక్కడ యోగా టీచర్స్ ఒకటి చెప్పగలరా? అహింసని ప్రాక్టీస్ చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ కొంతమంది యోగా టీచర్స్ ఉన్నారు. అష్టాంగ యోగాలో యమ నియమాల్లో ఫస్ట్ బేసిక్ ఫస్ట్ పాయింట్ అహింస. సో ఒక్కొక్కటి మనం ప్రాక్టీస్ చేసి దాన్ని సిద్ధించుకున్నప్పుడు కొన్ని మార్పులు మన జీవితంలో జరుగుతుంది. అహింస అనేది మనం సంపూర్ణమైన ఇది జరిగినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా? నా మాటలు వినిపిస్తున్నాయా అసలు? శైలజ, నా మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే. సో బేసిక్ గా అహింస అనేది మనం పూర్తిగా ప్రాక్టీస్ చేసి అది మనకి సిద్ధిస్తే ఏ జీవి కూడా మనల్ని చూసి భయపడదు. మొదటిది. ప్రతి జీవి సృష్టి అంతా కూడా మనతోటి మైత్రిని చేస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి గారు వీళ్ళందరి దగ్గర సింహాలు, పులులు, కొండ చిలువలు, ఒక కొండ చిలువ పక్కన ఎలుక, నెమలి పక్కనే పాము, ఇవన్నీ ఆయన పక్కనే ఉండి ఆయన కూర్చున్న చోట కూర్చొని అన్నీ ఉండే, వాటిలంతటా అవే వచ్చేవి. జంతువులే కాదు, మనం ఏం చెయ్యకపోయినా ప్రతి జీవి, అది ఒక యానిమల్ అవ్వనివ్వండి, ఒక చెట్టు అవ్వనివ్వండి, సాటి మనిషి అవ్వనివ్వండి, మనం ఏం చేసినా చెయ్యకపోయినా మన పట్ల ఆకర్షితులు అవుతారు. మన వైబ్రేషన్ లో వాళ్ళు చాలా బాగా ఫ్రెండ్లీగా ఫీల్ అవుతారు. అది దేని వల్ల వస్తుంది? అహింస వల్ల వస్తుంది. సో యోగ సూత్రాల్లో 8 స్టెప్స్ కానీ, నాకు తెలిసి ఇక్కడ బాబాజీ గారు చెప్పిన ఈ 18 స్టెప్స్ కానీ ఓన్లీ ఆధ్యాత్మిక సాధనకే కాదు, నిత్య జీవితంలో కూడా ప్రతి స్టెప్ లోని ఇది ఉపయోగపడుతుంది. అది చెప్దామని అహింస గురించి నేను చెప్తున్నది. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఫ్రెండ్లీగా ఉండడం అనేది స్పిరిచువాలిటీ ఒక్కటే కాదు, జీవితంలో దేనికైనా ఉపయోగపడుతుంది. ఒక వ్యాపారస్తుడికైనా ఫ్రెండ్లీగా అనిపిస్తే మన వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఒక ఉద్యోగస్తుడికైనా ఆ వ్యక్తిని చూసి అందరూ ఫ్రెండ్లీగా అనిపిస్తే, బాస్ కానీ, కింద పనిచేసే వాళ్ళు కానీ, తోటి ఎంప్లాయీస్ కానీ అందరూ మనతోటి బాగుంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇదంతా డెవలప్ అయ్యేది అహింస నుంచి. ఓకే. నెక్స్ట్, టాలరెన్స్. I have seen my children getting desperate with the disciples or the media or family members for not understanding the message. Please, children, imagine that I, Babaji, have been living longer than you on this planet. What would become of Babaji if tolerance was not one of my qualities? Sahanam. బాబాజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నేను నా పిల్లల్ని చూస్తున్నాను, వారి సహనాన్ని కోల్పోతూ
వాళ్ళ శిష్యుల పట్ల, మీడియా పట్ల, కుటుంబం పట్ల, అలాగే ఇంకా వేరే వేరే వారి పట్ల వారు చెప్పింది అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళ సహనాన్ని కోల్పోతున్నారు. ఒక్కసారి ఊహించండి పిల్లలారా, నేను చాలా కాలం నుంచి బ్రతికున్నాను ఈ భూమి మీద. నాకు గనక సహనం లేకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది అని బాబాజీ గారు చెప్తున్నారు. ఒక్కసారి ఊహించండి, మనం చెప్పేది అవతల వాడు కరెక్ట్గా అర్థం చేసుకోలేనప్పుడు. ఇదొక ఉదాహరణ. సహనాన్ని కోల్పోతూ ఉన్నాము. ఇది నాకు చాలా పెద్ద ఇంపార్టెంట్ మెసేజ్. సో సహనంతో ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సింప్లిసిటీ. Now here is a good. You all speak of the simple ways, and yet you create everything hard for the seeker. మనం అందరం సరళత గురించి మాట్లాడతాం. చాలా సరళంగా చెప్పాలి, సరళంగా ఉండాలి ఇది అని. కానీ ప్రతిదీ కాంప్లికేట్ చేసేస్తాం. You sell your products with high prices. You create an image of yourself as a corporate leader. You direct the teachings to the mind. Keep it simple. Share and be the message. That's all. దీన్ని విడమర్చి రకరకాలుగా మనం ఇది చాలా క్లిష్టంగా తయారు చేస్తున్నాం. క్లిష్టంగా తయారు చేసి దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. సరళం చేయండి. సరళం చేసి సింపుల్గా చెప్పండి. చెప్పిన దాన్ని ఆచరించండి, అంతే. దానికి మించి ఇంకేమీ లేదు. మనం ఎప్పుడైతే మనం చెప్పాలనుకుంటున్నది ఆచరిస్తామో ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. లివ్ ఆనెస్ట్లీ, బ్లిస్ఫుల్లీ అండ్ షేర్ ది సింపుల్ ట్రూత్ దట్ లవ్ ఈజ్ ఆల్. నిజాయితీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ అత్యంత సరళమైన సత్యాన్ని అందరికీ పంచండి. ఇదే ప్రేమ. అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దానికన్నా సింపుల్గా చెప్పేసి చెప్పింది ఆచరించడం, అంతే. జెన్యూన్ స్పిరిచువాలిటీ. Foster and nurture spirituality as a child, not through accumulation of texts and knowledge, but to live the wise life of peace and service to all. Connect with other teachers, smelling the roses. Serve as genuine spiritual teacher. Foster and nurture spirituality as a child, not through accumulation of texts and knowledge. ఒక చిన్న పిల్లోడు ఎలా అయితే నేర్చుకున్నది తన ఇదిలో చేసుకుంటాడో, ఇప్పుడు మనమందరం కూడా మనకు మనమే నడవడం ఎలాగో నేర్చుకున్నాం. చిన్నప్పుడు పరిగెత్తడం ఎలాగో నేర్చుకున్నాం. దానికోసం ఎక్కడో జాయిన్ అయ్యి ఫీజులు కట్టి ఎవరో గురువుల దగ్గర నేర్చుకుని చేసింది ఏమీ లేదు. ఎలా అయితే పిల్లలు సహజంగా నేర్చుకుంటారో, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తారో, బాగా పుస్తకాల నుంచి ఆ నాలెడ్జ్ని అది ఇలాగా అని బ్రెయిన్లో పెట్టుకోవడం కన్నా ఒక పిల్లవాడిలాగా నేర్చుకోండి. ప్రశాంతంగా నివసించండి, అలాగే అందరికీ సేవ చేస్తూ ఉండండి. కనెక్ట్ విత్ అదర్ టీచర్స్, స్మెల్లింగ్ ది రోసెస్. వేరే బోధకులతో కూడా కనెక్ట్ అవ్వండి. సో వారి విరజల్లుతున్న, ఆ బోధకులు విరజల్లుతున్న పరిమాణాలను కూడా ఒకసారి ఆస్వాదించండి. Serve as a genuine spiritual teacher.
ఒక జెన్యూన్ టీచర్ లాగా, బోధకుడు లాగా సర్వ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, చదవడం కోసం నేను ఇంకా మిగతా కూడా చదవచ్చు, కానీ నాకు హెవీగా అనిపిస్తుంది. సో ఈ రోజుకి ఈ 5 మెసేజెస్ తోటే నేను ఆపేస్తున్నాను. ఓకే, 18 కాబట్టి రేపు ఎల్లుండ కొన్ని మెసేజెస్ తీసుకుందాం. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ 5 మెసేజ్లు. అబ్సెన్స్ ఆఫ్ ప్రైడ్, గర్వం లేకపోవడం. అహింస రెండోది. మూడవది టాలరెన్స్, సహనం, ఓపిక. సింప్లిసిటీ నాలుగోది. ఐదోది జెన్యూన్ స్పిరిచువాలిటీ. ఇక్కడ వరకు నేను చెప్పిన దాంట్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కానీ నేను ఏదైనా చెప్పిన దాంట్లో మిస్టేక్ ఉన్నా, మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ప్లీజ్ యాడ్ చేయొచ్చు. మీకు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా టైం దాటినా కూడా ఉన్నందుకు కృతజ్ఞతలు.